రిలీజ్ చేసిన వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ అయితే ఫుల్ ఫన్ రైడ్గా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. సో హౌ డూ యూ ఫెల్ట్? ఆ రెస్పాన్స్ విన్న తర్వాత నీకేమనిపించింది? అంటే అంటే నేను ఫస్ట్ నుంచి చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సబ్జెక్ట్ గురించి. ఖచ్చితంగా బాగా వెళ్తుంది అని తెలుసు. బట్ కొందరు స్పెషల్ పీపుల్ నుంచి, లైక్ నేను అడ్మైర్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు మెసేజెస్ రావటం, ఫోన్ కాల్స్ రావటం, ఇది మళ్ళీ ఏదో నేను పంపిస్తే వచ్చి రావటం ఇట్లా కూడా కాదు, వాళ్ళుగా నాకు కాల్ చేసి చెప్పడము, ఇటువంటి మూమెంట్స్ నాకు చాలా హై ఇచ్చాయి. వన్ ఆఫ్ దెమ్ వాసు గారు కూడా నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, మెసేజెస్ పెట్టారు. ఐ ఫెల్ట్ రియలీ నైస్ అబౌట్ ఇట్. యాక్చువల్గా ఇక్కడి నుంచే మొదలయ్యావు. అవును. సో ఈరోజు ఆ స్థాయికి అనేది వెళ్ళావు, మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా వచ్చావు. సో నిజంగా ఒక హ్యాపీగా, ఒక హార్ట్ వార్మింగ్గా కూడా ఉంటుంది కదా. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అంటే ఇట్స్ జస్ట్ లైక్ డెస్టినీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కపుల్ ఆఫ్ అదర్ ఇంటర్వ్యూస్ ఏవో ప్లాన్ అయ్యి ఉండే, అనుకోకుండా అవి పోస్ట్ పోన్ అయ్యాయి రేపటికి. సో అనుకోకుండా మై ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్ టు ఐ డ్రీమ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వటం చిన్న సర్కిల్ లా ఉందన్నమాట నాకు. కమింగ్ టు ద వీరాంజనేయులు విహారయాత్ర, అసలు ఏంటి భయ్యా, ఏమనుకున్నావు అసలు? ఏంటి ఆస్తికలు ఎవరైనా కానీ గోవాలో కలుపుతారా? అసలు ఈ ప్లాన్ అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎలా వచ్చింది నీకు ఐడియా అనేది? ఐడియా రావడానికి ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. బేసికలీ లైఫ్లో జరిగిన ఒక చిన్న పర్సనల్ ఇన్సిడెంట్, అంటే డెత్ ఇవి కాదు కానీ ఇంట్లో మేమందరం సరదాగా ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు మా మధ్య క్రియేట్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఒక స్టోరీ రాసుకోవచ్చు అనే ఐడియా అయితే వచ్చింది. ఇలాగే ఐ డ్రీమ్లో కూర్చున్నప్పుడు అరౌండ్ 2019 అనుకుంటా, ఆ టైంలో ఫ్రెండ్స్ ఇలాగే అందరం డైరెక్ట్ చేస్తున్న స్కెచ్ వీడియోస్ చేస్తున్న వాళ్ళందరం ఇలాగే కూర్చున్నప్పుడు అందరికి ఒకసారి సరదాగా కథ చెప్పాను, ఇలా ఒకటి అనుకుంటున్నాను అని. ఓ సూపర్ రెస్పాన్స్ అనమాట. ఓ ఇది భలే ఉంది, ఇదేంటి ఇది సూపర్ ఉంది, అది ఇది అని చెప్పేసి. బట్ దెన్ స్లోలీ వచ్చే ఒక 10 అదర్ ఐడియాస్తో పాటు అది ఒక ఐడియా కింద మిగిలిపోయింది చాలా కాలం. 2020 కోవిడ్ అనుకుంటాను, ఆ టైంలో ఒక పాజిటివ్ సినిమా రాసుకోవాలి, ఒక హ్యాపీ ఫిల్మ్ రాయాలి, అంటే చాలా డిప్రెసింగ్ డేస్ మనకు అవి బేసికలీ. సో నన్ను నేను కంఫర్ట్ చేసుకోవాలి, బేసికలీ నన్ను నేను కంఫర్ట్ చేసుకోవడానికి ఒక మంచి కథ రాసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయిన స్టోరీ ఈ స్టోరీ. అక్కడ నుంచి అది స్లోలీ డెవలప్ అవుతూ ఈ స్టేజ్కి వచ్చింది. కానీ నువ్వు చెప్పిన ఆన్సర్ యూజువల్లీ కొన్ని బయట ఒకటి సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఈ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే ఇది ఒక రీమేక్ లేకపోతే ఏదో అని చెప్పేసి మళ్ళీ సంథింగ్ లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు, ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పేసి అని అంటే, ఎందుకంటే బేసిక్గా ఈ స్టోరీ నేను చాలా రోజుల క్రితమే విన్నాను ఈ ఐడియా అనేది నీ దగ్గర నుంచే. సో ఇది కాదు అని మీ నోట్ నుంచి చెప్పిస్తేనే చాలా బాగుంటుంది అనిపించింది. డెఫినెట్లీ. సో వెరీ సింపుల్ థింగ్ అండి, అది ఎందుకు వస్తుందో కూడా నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్ ట్రావెల్ ఫిల్మ్స్ ఉన్నాయి, లైక్ వీ హ్యావ్ దిల్ చాహతా హై ఉంది, ఈ నగరానికి ఏమైంది, ఇంకా కపుల్ ఆఫ్ చాలా అదర్ ఫిల్మ్స్ ఉన్నాయి. అవి ఏవి ఆ సినిమా నుంచి ఈ సినిమా తీసుకున్నారని ఎవరు అనలేదు. ఎందుకు అనలేదు అంటే అది దాన్ని యాక్సెప్ట్ చేసేసిన జానర్. అది యాక్చువల్లీ ఏంటి, ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్తారనేది ఒక యాక్సెప్ట్ చేసిన జానర్. ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళటం అనేసరికి ఇది కొత్త జానర్. కొత్త జానర్ వచ్చేసరికి ఓకే ఆల్రెడీ అక్కడ వచ్చింది కాబట్టి అందులోంచి ఏమైనా తీసుకున్నారా అని డౌట్ వస్తుంది. ఎలా అయితే దిల్ చాహతా హై వేరు, ఈ నగరానికి ఏమైంది వేరో, అట్లాగా ఫాలిమీ వేరు, వీరాంజనేయులు విహారయాత్ర వేరు. వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. ఐ డెంట్ సీ ఫాలిమీ, బట్ నాకు చూసిన చాలా మంది చెప్పిన విషయం ఏంటి అంటే ఆ సినిమాకి మా సినిమాకి సంబంధం లేదు. ఇంకోటి నేను 2021లో దీన్ని స్వాలో రిజిస్టర్ చేసుకున్నాను. ఆ టైంకి ఫాలిమీ అనే సినిమా లేదు అసలు. సో దట్స్ ఇట్. తనకైతే తీసిన ఒరిజినల్ కంటెంట్ అని మాత్రం ఒరిజినల్ సినిమా. ఐ హ్యావ్ మై ఇన్స్పిరేషన్స్ బట్ ఇట్స్ నాట్ ఫాలిమీ. ఇట్స్ నాట్, అంటే నాకు తెలిసినంత వరకు ఇండియన్ సినిమాలో నేను రాసుకునే టైంకి ఒక ఫ్యామిలీ ట్రావెల్ సినిమా అయితే లేదు. ఓకే. సో ఫ్రెండ్స్ తో చూసాము, అన్ని దానిలో అంటే వేరే రకాలుగా చూసాం, కానీ ఫ్యామిలీతో ఇస్తాను డిఫరెంట్ థింగ్. కరెక్ట్. సో అంతే కదా, డైనమిక్స్ వేరు ఉంటాయి. లైక్ మా ఫ్రెండ్ తో నాకు అయ్యే గొడవకి, మా చెల్లితో నాకు అయ్యే గొడవకి డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెండ్ తో వేరే రీజన్ గొడవ పడతాను, చెల్లితో వేరే రీజన్ గొడవ పడతాను. ఫ్రెండ్ తో గొడవ అయినప్పుడు ఒక విధంగా రియాక్ట్ అవుతాను, చెల్లితో రియాక్ట్ అయినప్పుడు వేరే విధంగా రియాక్ట్ అవుతాను. సో కంప్లీట్ డైనమిక్స్ మారిపోతాయి. సో ఇంకొకటి, ఫ్రెండ్స్తో ఎంతమంది గోవాకి వెళ్ళారు నాకు తెలియదు, కానీ ఫ్యామిలీతో తిరుపతికి చాలా మంది వెళ్ళి ఉంటారు. ఇంతకన్నా రిలేటబుల్గా ఇంత రిలేటబుల్ లైన్ ఇప్పటిదాకా ఎవరు ట్యాప్ చేయలేదు అన్నదే నా థాట్. దాని నుంచి స్టోరీ వచ్చింది అన్నమాట. కమింగ్ టు ద క్యాస్ట్, సో మొత్తం మీద అయితే సో మొన్న రీసెంట్గా మన హీరో హీరోయిన్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను, రాఘమయూర్ కానీ ప్రియా కానీ. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక జంధ్యాల స్కూల్లో ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా అది ఇంటెన్షనల్గా తీసుకున్నారా లేకపోతే ఎలా, ఈ క్యారెక్టర్స్ రాసుకునేటప్పుడు ఎలా? వీరాంజనేయులు అనే క్యారెక్టర్కి ఇంత ముందర వేరే పేరు పెట్టుకున్నాను, ఆ క్యారెక్టర్ వేరే నేమ్ ఉండే. ఓకే. ఆ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అది బ్రహ్మానందం గారు చేయాలని నాకు ఫిక్స్. అది ఆ వాయిస్ ఓవర్ అన్నది ఈ సినిమాకి బ్రహ్మానందం గారే ఇవ్వాలి అన్నది పెన్ను పెడుతున్నప్పుడే తెలుసు నాకు. ఓకే. నెక్స్ట్ నాగేశ్వరం, ఆ రోల్ ఎప్పుడైతే రాసుకున్నానో, రోల్ రాసుకుంటున్న క్రమంలోనే నరేష్ గారు తప్పితే ఎవరు దీనికి సూట్ కారు. ఓకే. ఫిక్స్.
టిక్ 2 టిక్కులు పడిపోయి. ఇది అనుకోని జంజాల గారిది అనుకున్నట్టు కాదు, ఓకే, బట్ ఈ క్యారెక్టర్కి వాళ్ళు తప్పితే ఎవరు న్యాయం చేయలేరు. ఈ 2 టిక్కులు పడిపోయి రాస్తున్న కొద్దీ కాంతమ్మ అన్న క్యారెక్టర్ పేరు కాంతమ్మ, శ్రీలక్ష్మి గారు ప్లే చేసిన రోల్ అది మోస్ట్ ఎగ్జైటింగ్ రోల్ కింద మారిపోయింది. ఏమ్మా ఇక్కడ బ్రహ్మానందం గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, ఇంకో యాక్టర్స్ రావాలి, ఆ రేంజ్ యాక్టర్స్ రావాలి. దిస్ మూమెంట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ ప్రొడ్యూస్ ఇనఫ్ ఫిమేల్ కమెడియన్స్ ఆఫ్టర్ శ్రీలక్ష్మి గారు. యూనో ఆ తర్వాత ఎంతో ప్రయత్నించాను, వేరే అన్న ఆప్షన్ వస్తుందా అని. అంటే ఫస్ట్ శ్రీలక్ష్మి గారు అనుకొని స్టార్ట్ చేసాము, బట్ దెన్ ఫర్ వేరియస్ రీజన్స్ వేరే యాక్టర్కి వెళ్దామన్న థాట్ వచ్చేసి వేరే ఇంకొక 10-15 మందిని ట్రై చేసి ఎవరు కాదని పక్కన పెట్టేసి మళ్ళీ శ్రీలక్ష్మి గారికి వచ్చాం అనమాట. సో అంటే శ్రీలక్ష్మి గారి కోసమే ఆ రోల్ డిజైన్ అయింది, ఆ డిజైన్ అయిన రోల్కి శ్రీలక్ష్మి గారు న్యాయం చేయగలరు. సో ఆ విధంగా ఈ 2 కాంప్లిమెంట్ చేసుకుంటాం. శ్రీలక్ష్మి గారు సినిమా అంతా అయిపోయాక లాస్ట్ డే నాతో ఒక మాట అన్నారు, 1980s నుంచి చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ చేశాను, బట్ ఇందులో ఉన్న ప్రామినెన్స్ నాకు వాటిలో కూడా లేదు అని చెప్పేసి అన్నారు ఆవిడ. సో ఐ ఫెల్ట్ చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది అనమాట నాకు. సో అంటే నిజంగా ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్. ఏంటంటే ఒక సీనియర్ యాక్ట్రెస్ సో ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం వెరీ రేర్. అది కూడా నీకు ఫస్ట్ మూవీకే ఇలాంటి దక్కిందంటే నిజంగా యు ఆర్ బ్లెస్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆవిడ అంటే ఇంకొకరి ఆప్షన్కి వెళ్ళడానికి గల రీజన్ ఎందుకు అనిపించింది అంటే రీసెంట్ టైమ్స్లో ఆవిడ యాక్ట్ చేయట్లేదు అలా అని అట్లేమన్నా? అలా కాదు, అది అసలు అది ఏ రోజు నా మైండ్లో కూడా లేదు. ఓకే, ఫర్ వేరియస్ రీజన్స్, అంటే చిన్న ఫ్రెష్ లుక్ ఏమైనా ట్రై చేయాలా అన్న థాట్ తోటి వచ్చింది తప్పిస్తే వేరే ఏ కారణం కాదు. బట్ శ్రీలక్ష్మి గారు వాజ్ వెరీ కైండ్, షీ యాక్సెప్టెడ్ ద రోల్ అండ్ షీ ప్లేడ్ ఇట్ బ్రిలియంట్లీ.